మే 19న ఆర్టీసీ టు డిపో పరిరక్షణకై జరుగుతున్న గర్జన సభను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సిఐటియు నెల్లూరు జిల్లా కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ మే 19న ఆర్టీసీ టు డిపో పరిరక్షణకై జరిగే గర్జన సభను జయప్రదం చేయాలని, ఈ సభలో అన్ని కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. నెల్లూరు నడిబొడ్డున ఉన్న 300 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు రంగం సిద్ధమైందని, 500 మందికి పైగా ఉద్యోగ కార్మికులతో కలకలలాడుతున్న ప్రాంగణం బోసిపోబోతుందన్నారు. ఇప్పటికే ఆర్టీసీ డిపో 2 పేరుతో ఉన్న బస్సులన్నిటినీ గూడూరు, ఆత్మకూరు, రాపూరు, కావలి డిపోలకు తరలించారని, కార్మికులను కూడా ఆయా డిపోలకే బదిలీ చేశారన్నారు. కార్మిక సంఘాలు 90 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం గాని ప్రభుత్వం గాని పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల కష్టార్జితం ప్రయాణికుల తోడ్పాటుతో పైసా కూడబెట్టుకుని సంపాదించిన ఆర్టీసీ సంస్థల ఆస్తులు అప్పనంగా ప్రైవేటుడి చేతిలో పెడుతుండడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. బదిలీ అయిన కార్మికులు కంటతడి పెట్టుకుని బలవంతంగా డిపోను విడుతున్నారని అన్నారు. అందుకే మే 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు నెల్లూరు ఆర్టీసీ డిపో వద్ద జరిగే గర్జన సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అన్ని ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నాయకులు పాల్గొంటారన్నారు. జిల్లా ప్రజానికం ఆర్టీసీ పరిరక్షణకు నడుం బిగించాలని, ఈ గర్జన సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, జిల్లా నాయకులు రాంబాబు, యానాదయ్య, సిఐటియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ సతీష్ పాల్గొన్నారు. ఆర్టీసీ నెల్లూరు 2 డిపోని పినాకిల్ అనే సంస్థకి, ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం జరుగుతుంది. సుమారు 100 బస్సులు ఎలక్ట్రికల్ బస్సుల్ని ఇచ్చి ఇప్పుడు ఉండేటువంటి బస్సుల్ని ఇతర డిపోలకి తరలిస్తూ ఉన్నారు. ఇది ప్రైవేటైజేషన్లో భాగంగానే 2 డిపోని పినాకిల్ అనేటువంటి సంస్థకి ఇవ్వడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ విషయం మీద ఇప్పటికే కార్మిక సంఘాలు, అదేవిధంగా ఆర్టీసీలో ఉండేటువంటి కార్మికులందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మొండిగా నెల్లూరు టీ డిపోని ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చేస్తూ ఉన్నాం, మీరు ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు బస్సులు కూడా ఇతర డిపోలకి తరలించేస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకి 2 డిపో పరిధిలో తిరిగేటువంటి గ్రామీణ ప్రాంతాలకు అన్నిటికీ కూడా బస్సు సర్వీసుల్ని కుదించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు పినాకిల్ సంస్థ తన ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కసారిగా ప్రయాణికుల మీద ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆర్టీసీ 2 డిపో ఆస్తుల్ని పినాకిల్ సంస్థకి అప్పనంగా అప్పచెప్పడం తప్పితే దీంట్లో ఇంకొకటి లేదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కార్మికులు, ఆర్టీసీలో పనిచేసినటువంటి కార్మికులు మరియు ఈ వివిధ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. రేపు మే 19వ తేదీ నాటికి 100 రోజులు పూర్తవుతా ఉంది ఈ ఆందోళన చేపట్టి. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి మే 19వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గర్జన సభ నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికుల గర్జన సభ నిర్వహిస్తున్నాం. ఆర్టీ పరిరక్షణకై జరిగేటువంటి ఈ గర్జన సభలో అన్ని ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటూ ఉంది. సిఐటియు కానీ, ఏఐటియుసి, ఐఎఫ్టియు, ఏఐఎఫ్టియు న్యూ, అదేవిధంగా ఏఐటియుసి, మిగతా అన్ని రంగాల నుంచి కూడా కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర నాయకులు పాల్గొంటూ ఉన్నారు. దీంట్లో ప్రజలు, కార్మికులు, కార్మిక సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, ఆర్టీసీ 2 డిపో పరిరక్షణకి అందరూ ఉద్యమించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాలన్నిటి తరపున పిలుపునిస్తూ ఉన్నాం. టీవీవి ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఆర్టీసీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ జరిగే గర్జన సభను అందరూ జయప్రదం చేయాలి, అన్ని వర్గాల ప్రజలు కూడా. ఎందుకంటే ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆర్టీసీ 2 డిపోని ప్రైవేటు పరం చేయడం ద్వారా అందులో ఆ బస్సుల్లో ఏ రాయితీలు కూడా పనిచేయవు. మహిళలకు ఉచిత బస్సు ఉండదు, విద్యార్థులకు రాయితీలు ఉండవు, వృద్ధులకు రాయితీలు ఉండవు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీల్లో ఉచిత బస్సు ప్రవేశపెట్టారు. కానీ ఆయన ద్వంద్వ వైఖరికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఒక పక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని చెప్తూనే ఈరోజు ఆర్టీసీని మళ్ళా 2 డిపోని అప్పనంగా 300 కోట్ల ఆస్తిని అప్పనంగా పినాకిల్ అనే సంస్థకు అప్పచెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. రేపు 19వ తేదీ జరిగే గర్జన సభకు అందరూ కూడా తరలి రావాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ 2 డిపో ప్రైవేట్ పరం అయిపోయింది, ఇంకా చేసేది లేదని చెప్తా ఉన్నారు. గతంలో కూడా అనేక ఐక్య ఉద్యమాల ద్వారా ఎన్నో ఉద్యమాల స్ఫూర్తితో తిప్పికొట్టడం జరిగింది. అదేవిధంగా
ఈ పినాకిల్ సంస్థకి ఏదైతే అప్పచెప్పారో దీన్ని కూడా ఖచ్చితంగా అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో తిప్పికొడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. యామాల మధు ఏఐటీసీ జిల్లా కార్యదర్శి. నా పేరు రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ని. మిత్రులారా, ఆర్టీసీ 2 డిపోని 300 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. దాదాపు అయిపోయినట్టేను. ఏ ముహూర్తాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల్లాగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తూ ఉన్నారు. అమ్మి ఇదే అభివృద్ధి, దీన్ని అభివృద్ధిగా చూడండి అని అంటున్నారు. అభివృద్ధి అంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కాదు. అభివృద్ధి అంటే ఆస్తులు కూడబెట్టడం అనేది ఎవరికైనా తెలిసిన విషయమే. కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి పోర్టులు ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఎక్కడెక్కడ భూములు ఉంటాయో అక్కడన్నీ ప్రైవేటీకరణ, ఎకరా 99 పైసలకు భూములు ఇవ్వడం, ఎటు చూసుకున్నా కానీ ప్రైవేటు ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇది ఒక పాలసీ మ్యాటరు. ఈ మ్యాటర్కి వ్యతిరేకంగా ఎప్పుడు మేము కమ్యూనిస్టులు ఎప్పుడు పోరాడుతున్నాం. ప్రత్యేకించి ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే ఆర్టీసీ. ఈ ఆర్టీసీని నెల్లూరులో ఆర్టీసీ డిపో అంటే అది ప్రభుత్వం ఉంది, ప్రజలది అనే ఒక నమ్మకం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ఉంది. ఈరోజు రేపు ఎవరో పినాకెల్ అనే సంస్థకి దీన్ని కట్టబెట్టి ఈ రోజు నుంచి ఆర్టీసీ బస్టాండ్ లోపల పోవాలన్నా కానీ ప్లాట్ఫామ్ టికెట్ లాగా ఆర్టీసీ రైల్వేకి పెట్టవచ్చు అనేది వార్తలు కూడా వస్తుంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆర్టీసీ బస్టాండ్ని ఇవాళ దాకా మంది అనుకునేది రేపు ఎవరో పినాకెళ్దంట, మనం దాని లోపల పోవడం కూడా కష్టమే అనే పరిస్థితి వస్తూ ఉంది. ఇది దుర్మార్గం. దీనివల్ల పల్లె ప్రజలకు సంబంధించిన, ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన సౌకర్యాలు మొత్తం పోతాయి. ఇది చాలా అన్యాయం. దీనికి వ్యతిరేకంగా 19వ తేదీ జరిగే ఒక నిరసన ప్రదర్శనని, నిరసన సభని మేము విజయవంతం చేయాలని మిమ్మల్ని కోరుతాము. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.